గింజల గ్రామము మాకి వడగొంద మండలం చాలా దూరంగా ఉంది. ఇక్కడ రోడ్డు సౌకర్యం కూడా లేదు. దాదాపు అక్కడ ఏదో కాలువ గట్టు కింద రోడ్ వేశారు అది. కాబట్టి కనీసం దానికి రోడ్డు కూడా వేసేసారు. మేము వడగొందకు పోవాలంటే చాలా అవసరం పడతాం. మాకు వైద్యపరంగా చాలా ఇబ్బంది ఉంది. వైద్యపరంగా ఒక ఆఫీస్కి పోవాలంటే చాలా ఇబ్బంది ఉంది. కాబట్టి మాకు ఆ పెద్ద అరవాణంలో కేవలం 8 కిలోమీటర్ 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కసారి పొద్దున్న లేస్తేనే గిజ్జల గ్రామం వాళ్ళు ఆధునిక వస్తారు. కాబట్టి మాకి అంబులెన్స్ కూడా రాదు. ఇక్కడ ఆదోని నుంచి వస్తుంది. ఇక్కడ పోవాలంటే చాలా దూరం అవుతుంది. దాదాపు బస్సు సౌకర్యం కూడా డైలీ రెగ్యులర్గా 3-4 సార్లు తిరుగుతుంది. కాబట్టి మాకి పెద్దారవాడ మండలం అయితే చాలా సంతోషంగా ప్రతి ఒక్క చిన్న పిల్లోడు కానీ, గర్భిణీ స్త్రీ కానీ, ఒంటరి మహిళ కానీ, ఒంటరి బ్యాంక్ పాస్బుక్ పుస్తకాలు లోన్లు కూడా మాకు పెద్ద హరివాణంలో ఆదోళనలో ఉన్నాయి. కాబట్టి మాకు పెద్ద హరివాణం మండలం చాలా సంతోషంగా ఉంటుంది. పెద్ద హరివాణం మండలంలో గిజ్జల గ్రామాలు విలీనం ఎవరో కొంతమంది మా ఊరికి వచ్చి వాళ్ళు మాట్లాడారా వీళ్ళు మాట్లాడారు. మా పెద్దవరం మండలం వాళ్ళు మా ఊరికి వచ్చి అందరికీ నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి ఒక్కరు సంతకాలు పెట్టారు. వచ్చి మాకు నిర్ణయం తీసుకోకుండా గ్రామ తీర్మానం లేకుండా అంటున్నారు. కాబట్టి పెద్దవరం మండలంలో ప్రతి ఒక్కరు వచ్చి మా మండలానికి వచ్చి అంతా మాట్లాడిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎవరో మధ్యలో వస్తే మాట్లాడితే మంచిది కాదు. పెద్దవరం వాళ్ళు స్వతహా నిర్ణయం వల్ల, అంటే వాళ్ళు స్వతహాగత నిర్ణయం వల్ల ఏదో రాజకీయ లబ్ధి ద్వారా వాళ్ళు పెద్ద హరివాణంలో కలపడం వద్దంటున్నారు. కాబట్టి కొంతమంది సామాన్య ప్రజలు వచ్చి పెద్దవరం మండలమే కోరుతున్నాం. కాబట్టి మాకు పెద్దవరం మండలమే కావాలి. కలెక్టర్ ఆఫీస్కి మీరు ఎందుకు వచ్చినారు? మేము పెద్దవరం మండలం విలీనం చేయడానికి గిజ్జల గ్రామాన్ని కలెక్టర్కి విన్నవించుకున్నారా? ఇచ్చినాం. మేడం సానుకూలంగా స్పందించింది.